విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం అనేది ఈ విషయాలు మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఆజాద్ వచ్చారు, ఆయన్ని పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు రామకృష్ణ వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. జిల్లా కార్యదర్శి పృథ్వీ గారు వచ్చారు, వారిని కూడా పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీటు దేనికి ఏంటి అనేది వివరణ చేయడం కోసం రాష్ట్ర కార్యదర్శి మాట్లాడుతారు. మిత్రులారా, పీడిఎస్యు ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ స్టూడెంట్స్ యూనిటీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను ఇక్కడ నిర్వహించుకోవడం కోసం మేము అనుకున్నాం. ముందుగా దీనికి విలేకరుల సమావేశానికి వీచేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంతమంది వీచేస్తారని చెప్పేసి, ఇంత సహకరిస్తారనేటువంటిది మేము ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదు. దీనికి మీరందరూ కూడా వీచేసి మా పీడిఎస్యుని ఆదరిస్తున్నందుకు మరింత మీ సహకారం ఈ జనరల్ కౌన్సిల్ విజయవంతంలో ఉండాలని చెప్పేసి మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు వస్తూ ఉన్నాయి. విద్యార్థి వ్యతిరేక విధానాల్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. రాష్ట్రంలో కూడా సంవత్సర కాలంలో ఎలాంటి కూడా గతంలో చెప్పినటువంటి హామీలను కూడా ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఇలాంటి పరిస్థితులలో, ఇలాంటి విపత్కర పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని కాపాడుకోవడం కోసం కేంద్రంలో తీసుకొస్తున్నటువంటి నూతన జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా, అలాగే రీసెంట్గానే నో డిటెన్షన్ పాలసీ తీసుకొచ్చింది, దాన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు విద్యను దూరం చేసేటువంటి కుట్రలకు వ్యతిరేకంగా పీడిఎస్యు ఫిబ్రవరి 4-5 తేదీలలో భద్రాచలం కేంద్రంగా, ఎందుకోసమనంటే ఈ భద్రాచలం గడ్డ సాక్షిగానే అనేక ఆదివాసీ గిరిజన పోరాటాలకు కేంద్ర బిందువుగా ఉన్నది. అందుకోసమే ఇక్కడే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనేటువంటి దానికోసం ఇక్కడ నుంచి అనేక పోరాటాలు నిర్వహించినటువంటి చరిత్ర పీడిఎస్యుగా ఉన్నది. దానికోసమే దీని కేంద్రంగానే ఉద్యమాలు నిర్వహించుకోవడం కోసం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం కోసం 3-4 తేదీలలో జనరల్ కౌన్సిల్ సమావేశాలను ఇక్కడ నిర్వహించుకోవాలని చెప్పేసి పీడిఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశాల మొదటి రోజుగా ఈ కౌన్సిల్కి సంబంధించినటువంటి దాంట్లో విద్యారంగం పట్ల ఎట్లా ఉంది, విద్యార్థి విధానాల పట్ల ప్రభుత్వ వైఖరులు, కేంద్రంలో ప్రభుత్వం ఏ విధంగా అవలంబిస్తూ ఉంది, రాష్ట్రంలో ఏ విధంగా అవలంబిస్తూ ఉంది, వీటిపైన మనం చేయాల్సినటువంటి పోరాటాల ఆవశ్యకతను వివరించడం కోసం మొదటి రోజు జరిగింది. అలాగే రెండవ రోజు ఈ భద్రాచలం కేంద్రంలోనే భారీ ఎత్తున విద్యార్థి ప్రదర్శన కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే సందర్భంలో ఇక్కడ మా పీడిఎస్యు జనరల్ కౌన్సిల్లో భవిష్యత్తు పోరాటాలకు ఏ విధంగా నాంది పలకాలి, భవిష్యత్తు ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం ఏ విధంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి దానిపైన కూడా చర్చించి భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఏ విధంగానైతే క్రియాశీలక పాత్ర పోషించడమో, అలాగే ఇక్కడి నుంచే అనేక తీర్మానాలు చేసుకొని విద్యారంగానికి సంబంధించినటువంటి విద్యార్థి పోరాటాలకు సంబంధించినటువంటి తీర్మానాలు చేసుకుని ఆ వెలుగులో భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడం కోసం ముందడుగు వేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 4-5 తేదీలో జరిగేటువంటి జనరల్ కౌన్సిల్ సమావేశాలను విజయవంతం చేయాలని చెప్పేసి చేయడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, బుద్ధిజీవులు అందరూ కూడా ఈ విజయవంతం కోసం సహకరించాలని చెప్పేసి, విద్యార్థులు ఇది మహార్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి, దీనికి ఇప్పుడు ఏ విధంగానైతే మీడియా మిత్రులందరూ కూడా ఏ విధంగా సహకరించారో ఇక్కడ మీడియా మిత్రులతో పాటు భద్రాచలం ప్రయాణికం కూడా ఆ విధంగా పీడిఎస్యు కౌన్సిల్ సమావేశాలకు సహకరించాలని చెప్పేసి, విజయవంతం కోసం మా అందరికీ తోడ్పాటును అందించాలని చెప్పేసి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు పెద్దిటి రామకృష్ణ, పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షులు. పీడిఎస్యు విద్యార్థి సంఘం అసమాన త్యాగాలతో ఏర్పడి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నది. జార్జ్ రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, చేరాలు, రంగవల్లి రమణయ్య, అనేక మంది విద్యార్థి రత్నాలు వాళ్ళ ప్రాణాలని త్యాగం చేసి సమాజ మార్పుకై, విద్యారంగ హక్కుల సాధనకై ప్రాణాలు అర్పించినటువంటి ఘన చరిత్ర ఒక పీడిఎస్యు సంఘానికే ఉంటుంది. అట్లాంటి సంఘం విద్యార్థుల హక్కులకై, సమస్యల పరిష్కారానికై సమరశీల పోరాటాలు చేస్తున్న సందర్భంలో ఒక్కసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కనుక మనం గమనిస్తే పాలకులు మారుతున్నారు తప్ప
విద్యార్థుల వ్యతలు వాళ్ళ కష్టాలు ఏం మారట్లేదు, తీరట్లేదు. ప్రభుత్వ విద్య రోజు రోజుకి నిర్లక్ష్యానికి గురవుతూ ఉన్నది. ప్రభుత్వాలు ఉద్దేశపూర్వకంగానే పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యని వాళ్ళకు అందనంత దూరంగా నెట్టివేస్తూ ఉన్నారు. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు ఈరోజు ఎర్ర తివాచీలు వచ్చి స్వాగతం పలుకుతూ ఉన్నారు. ప్రైవేటులోనేమో అధిక ఫీజుల భారంతో చదవలేని పరిస్థితి ఒకవైపు ఉంటే, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి ఇంకోవైపు. ప్రభుత్వ బడులని బాగు చేయకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల పేద ప్రజలు కూడా అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని ప్రైవేటు కార్పొరేట్ వైపు చూసే దుస్థితి ఏర్పడింది. దీనికంతా ప్రభుత్వమే కారణం. అందుకనే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్ని రద్దు చేయండి, అందరికీ సమానమైన విద్య ప్రభుత్వ ఆధీనంలోనే అందించేటట్టు మీరు ప్రక్రియ ప్రారంభించండి. ఈరోజు విద్యా ప్రమాణాల ప్రకారం ఏ కార్పొరేటు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు నడవట్లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో అనేక సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. మధ్యాహ్న భోజనం నాణ్యత లేదు, సౌకర్యాలు లేవు, ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది. విద్యార్థులంతా అగమ్య గోచరంగా పేద విద్యార్థులంతా ఈరోజు రోడ్ల మీద ఉన్నారు. డబ్బులున్నోలేమో లక్షలు పెట్టి హైదరాబాదు లేదా ఇతరత్ర ప్రదేశాలకు వెళ్ళి చదివే పరిస్థితి ఉన్నది. కానీ గిరిజన లేకపోతే ఆదివాసి లాంటి ప్రాంతాలు ఎటెళ్ళి చదువుకోవాలి, లక్షల డబ్బులు పెట్టి చదవగలగమా అని చెప్పేసి ఒక ప్రశ్న ఈరోజు సమాజంలో ఉన్నది. అందుకనే ప్రభుత్వ విద్యని మెరుగుపరచండి, ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ అరికట్టండి, ఆత్మహత్యలు అరికట్టండి, వాటిని రద్దు చేయండి. పేదలకు సమానమైన నాణ్యమైన విద్యని ప్రభుత్వాలు అందించాలి, ప్రభుత్వాల బాధ్యత. ఈరోజు ప్రభుత్వాలు ఉచిత విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అప్పగించి చేతులు దులుపుకున్నామనేది మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. ఈరోజు ఉపాధి లేక లక్షలాది మంది రోడ్ల మీద పట్టాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎందుకని? ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం కాదా? అందుకనే ఫిబ్రవరి 4, 5 తేదీల్లో భద్రాచలంలో జరిగేటటువంటి PDSU రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో దిశానిర్దేశం కాబోతూ ఉన్నాం. దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యా వ్యతిరేక విధానాలపైన గలం విప్పాలని మేము సంసిద్ధం కాబోతూ ఉన్నాం. దేశంలో ఫాసిజం పేరుతో లేదా విద్యారంగంలో మత భావాలను చొప్పించి ఈరోజు విద్యార్థుల్ని సృజనాత్మకంగా ఆలోచన చేయకుండా ఈరోజు మూఢ విశ్వాసాలను ఆలోచించేటట్టు కేంద్ర ప్రభుత్వం ఇంకోవైపు ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఇట్లాంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడనాడాలి. విద్యా వ్యతిరేక విధానాలు విడనాడి పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మేలు రకమైనటువంటి శాస్త్రీయ పద్ధతిలో విద్య బోధించే ప్రక్రియ ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భద్రాచలం లాంటి ప్రాంతం ఆదివాసీ గిరిజన పోరాటాలకు కేంద్ర బిందువు. ఇట్లాంటి ప్రాంతంలో చాలామంది విద్యార్థులు ఉన్నత చదువులు చదవాలంటే ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు కావాలి. ఉమ్మడి జిల్లాలో రాష్ట్రానికి సంబంధించిన 3 మంత్రులు ఉన్నారు, కానీ విశ్వవిద్యాలయం లేకపోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకనే ఈ ఖమ్మం జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలి, లేదా రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలు పరిష్కరించాలి. ఆ పరిష్కరించాలని ఎడల PDS విద్యార్థి సంఘం ఏదైతే ఈ జనరల్ కౌన్సిల్లో మేము ఏదైతే ప్రణాళిక రూపొందించుకుంటున్నామో ఆ ప్రణాళిక ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటానికి సిద్ధమవుతూ ఉన్నాం. ఈ పోరాటాలకు ఈ భద్రాచలం గడ్డంతా కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. మీడియా మిత్రులు లేదా ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, విద్యార్థులు లేదా ఉపాధ్యాయులు అందరూ కూడా ఈ కౌన్సిల్ సమావేశాలు సక్సెస్ అవ్వడం కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశంతో ముగిస్తూ ఉన్నా. ధన్యవాదాలు. పేరు పృథ్వీ, PDSU భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఆశించినటువంటి కళలని 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వం విద్యారంగాన్ని ధ్వంసం చేసినటువంటి సందర్భాలని ఎదుర్కొని వాళ్ళ విద్యార్థి లోకం ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఈ 10 సంవత్సరాల కాలంలో విద్యారంగం పట్ల కేసీఆర్ ప్రభుత్వం బడ్జెట్ని కేటాయించకోకుండా 6% పడేసినటువంటి సందర్భాలని మనం చూసాం. ఇవాళ రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం గడిచిపోతూ ఉన్నది. విద్యారంగానికి కేటాయించినటువంటి బడ్జెట్ ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులకు జీతభత్యాలకు మాత్రమే ఉపయోగపడే విధంగా కేటాయించారు తప్ప విద్యారంగ సమస్యలు పరిష్కరించే దిశగా ఏమాత్రం ఆ బడ్జెట్ సరిపోదు అని చెప్పేసి వాళ్ళ మనకు స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.
విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తామని, విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకొస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రగల్భాలు ఇవాళ బట్టబౌలవుతున్నటువంటి సందర్భాలను కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే విద్యారంగంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఈ గిరిజన ప్రాంతానికి ఈ దేశంలో ఈ రాష్ట్రంలోకి అనేకమైనటువంటి యూనివర్సిటీలను, ప్రైవేట్ యూనివర్సిటీలను, డీమ్డ్ లాంటి యూనివర్సిటీలను ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాకముందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఇవాళ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వరకు ఈ గిరిజన ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి పీడిఎస్ విద్యార్థి సంఘంగా అనేక ఉద్యమాలు కొనసాగించినటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ గిరిజన ప్రజల పట్ల గిరిజన శాఖకు సంబంధించినటువంటి హాస్టల్స్ అన్నిట్లలో కూడా సమస్యలను పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ గిరిజనులకు సంబంధించినటువంటి నూతన గురుకులాలను తీసుకొచ్చారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి నూతన గురుకులాలను తీసుకొచ్చారు. వాటన్నిటిని కూడా ప్రైవేటు ఆవాసాలు ఏర్పాటు చేయడం వల్ల, సొంత బిల్డింగ్ లేకపోవడం వల్ల, గ్రౌండ్ లేకపోవడం వల్ల, సరైనటువంటి ఉపాధ్యాయులని కేటాయించకపోవడం వల్ల వాళ్ళ చదువులన్నీ కూడా నాశనం ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. కాబట్టి తక్షణమే గిరిజన విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలని, ఆదివాసీ, దళిత, ముస్లిం, మైనార్టీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము పీడిఎస్యుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ గడిచినటువంటి సంవత్సరాల నుండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక మొత్తంగా 7,500 కోట్ల రూపాయలని ప్రభుత్వం విద్యార్థులకు బకాయిలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యార్థులకు రావాల్సినటువంటి స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు రావాల్సినటువంటి కాస్మెటిక్ ఛార్జీలు కానీ, విద్యార్థులకి అందించాల్సినటువంటి భోజన నాణ్యత విషయంలో కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా వాటిని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ జిల్లాలో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేయాలా, ఈ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని, కొత్తగూడెంలో మైనింగ్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయేటటువంటి రోజుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే పీడిఎస్యు ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా పాలక ప్రభుత్వాలను హెచ్చరిస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఈ జిల్లాలో ఫిబ్రవరి 4-5 తేదీల్లో పీడిఎస్యు రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకోబోతా ఉన్నాం. ఈ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ని ఏర్పాటు చేసుకునే ముందు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పీడిఎస్ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం, నిర్మాణాత్మకంగా ఉద్యమాన్ని నిర్మించేందుకు మేము ముందుకు రావడం కోసం, ఉద్యమాలని ముందు తీసుకుపోవడం కోసం మేము ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాం. కాబట్టి ఈ జిల్లా పీడిఎస్ విద్యార్థి ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం, ఈ రాష్ట్రంలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈ రాష్ట్ర సమావేశాలు ముందుకు పోతాయని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ నేను ముగిస్తా ఉన్నాను. కనీసం ఆదరణ ఉండాలని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరున విప్లవ అభినందనలు తెలియజేస్తాను.